హలో ఫ్రెండ్స్, పైప్ లీకేజ్ అవుతుంది. బాత్రూమ్ది గన్ను ఇక్కడి నుంచి లీక్ అవుతుందండి. దాన్ని చూస్తాను, ఇప్పుడు ఊరదీసి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్పానర్తో మనం తీయాలండి. ఇది గన్ను చూడండి. ఇప్పుడు మన గన్ను ఊడదీశానండి. గన్ను ఊడదీసి ఈ పైపులో ఎక్కడో ఓల్డ్ పైపు కాబట్టి ఈ పైపు మధ్యలో జాయింట్, నిప్పుల్ జాయింట్ ఏమైనా లూజ్ అయి ఉంటుంది. దానికి నేను టైట్ చేసి ఎంసీల్ చేసి పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఈ పైప్ ఇక్కడి నుంచి లీక్ అవుతుందండి. దీనికి లోన నిప్పులు చూసి వాషర్ని శుభ్రం చేసి డస్ట్ ఏమైనా ఉంటే తీసేస్తాను. తీసేసి మీకు ఇది వాషర్, ఈ నిప్పులు జాయింట్ దగ్గర ఏమైనా లూజ్ ఉందేమో దీన్ని టైట్ చేస్తాను. టైట్ చేసి మీకు చూపిస్తాను. హై ఫ్రెండ్స్, ఇదంతా ఊడదీసానండి. జాయింట్ ఊడదీసి ఇది జంపర్ ఉంది మా దగ్గర. మీరు ఇంట్లో ఏదైనా ఉంటే దీనికి సపోర్ట్గా ఉందా, ఈ లోన ఏమైనా జాయింట్ లూజ్ అయిందో నేను కొట్టి చూస్తున్నానండి. కొట్టి టైట్ చేసేస్తాను. టైట్ చేసి ఆ జాయింట్ లూజ్ అవ్వకుండా, రన్నింగ్లో లూజ్ అయ్యేది లోన నిప్పులు ఉంటుంది కదా, నిప్పులు అది ఈ జాయింట్ లూజ్ అయి ఉంటుంది. మనం వాడుతుంటాం కదా, వాడుతున్నప్పుడు లూజ్ అయి ఉంటుంది. అది చూసి కొద్దిగా టైట్ చేశాను. టైట్ చేసి ఇక్కడ ఎంసీలు పెడదాం అనుకుంటున్నా. ఎంసీలు కానీ బైండింగ్ వైర్తో ఇంకా కొద్దిగా టైట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఈ పైప్ కింద నుంచి వాటర్ రాదు. చూపిస్తాను మీకు. ఈ వాషర్ అది శుభ్రం చేస్తాను. ఇలా ఏమైనా ఉంటే బ్రిటిల్ కొద్దిగా లూజు హార్డ్ అయిపోయినా కొద్దిగా మనం శుభ్రంగా దీంట్లో డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసి శుభ్రంగా పెట్టేద్దాం. ఇంకా దీనికి ఇదంతా టైట్ చేశాను. ఇదంతా కొద్దిగా లూజ్ ఉంటే కొద్దిగా ఇలా గట్టిగా జాయింట్ వేసి కట్టేస్తాను. దీన్ని బైండింగ్ వైరస్ కట్టేస్తాను నేను, కదలకుండా. అది జాయింట్ లూజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, అందుకని ఇక్కడ టైట్ చేసి పెట్టాను. మళ్ళీ బైండింగ్ వైర్తో కూడా కట్టేస్తాను, మీకు చూపిస్తాను. ఇలా ఇంట్లో చిన్న బైండింగ్ వైర్ ఉందండి. మన వాడుతూ ఉంటాం కదా, చిన్న చిన్న వైర్ ముక్కలు కానీ మీరు ఏదైనా ఉంటే నేను చేసి ఇలాగ టైట్ చేస్తున్నాను. ఈ జాయింట్ కదిలిపోయి ఉంటుందని టైట్ చేస్తున్నాను. టైట్ చేసి పెట్టేస్తే వాటర్ అనేది కొద్దిగా బయటికి రాకుండా ఉంటుంది. ఈ కటింగ్ ప్లేయర్తో చేస్తున్నానండి. ఉన్న దాంట్లో మనం రిపేర్ చేసుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి. మనకి అదే అండి. ఇది టైట్ చేసి మనకి పక్కకి నొక్కేస్తాను.
టైట్ అయిపోయింది. చూసారు కదా, కనిపిస్తుందా మీకు? బైండింగ్ వేరేస్ చేస్తాను. ఇక్కడ ఈ జాయింట్ ఇది నొక్కేసి ఉంటుంది నిప్పులతో. హైడ్రాలిక్ జాయింట్ అంటారు దీన్ని. వాటర్ జాయింట్ లీక్ అవ్వకుండా నిప్పులకి లోన నిప్పులు వాషర్ అది ఉండటానికి పెడతారు. ఈ రన్నింగ్లో లూజ్ అయిపోయింది కానీ మనం బైండింగ్ వైర్ వేసి దీని మీద ఇంకా నేను ఎంసీలు వేద్దాం అనుకున్నా. దీని తర్వాత ఇది చేసిన తర్వాత ఎంసీలు కూడా వేసేస్తాను. ఎంసీలు అతికించాలంటే దానికి ఒక 24 hours పడుతుంది. ఇది వేసేసి మీకు ఓకే ఫ్రెండ్స్ చేసి మీకు పెట్టేస్తున్నా. దీన్ని కొద్దిగా వైరు బైండింగ్ చేసి పక్కకు పెట్టేస్తాను. హై ఫ్రెండ్స్, ఇంట్లో ఎంసీలు ఉంటే తీసుకున్నాను. ఈ కొద్ది తీసుకున్నానండి. హార్డ్నర్ 2 కలిపితే మనకి ఒక కొంచెంసేపు రెండింటిని కలిపేసి చేయాలి. చిన్న ముక్కలు తీసుకుని దానికి కావాల్సింది పెట్టేస్తాను. పెట్టేసి 24 hours తర్వాత బిగించాలండి. ఇది మనం మిక్సింగ్ చేసుకుని రెండింటిని ప్లస్ మైనస్ ఈ 2 కలిపితే హార్డనింగ్ తయారవుతుంది మనకి. ఎంసీలు మీకు తెలిసే ఉంటారు అందరికీ. ఎంసీలు ఎలా కలప. పైప్ లీకేజ్ తగ్గిందండి. ఇప్పుడు చూడండి, జాయింట్ లీకేజ్ తగ్గింది.